హలో అండి. వెల్కమ్ టు ఐకన్ పొలిటిక్స్. రఘురామరాజు గారు, వెల్కమ్ బ్యాక్ సార్. వెల్కమ్ అగైన్ మా ప్లాట్ఫామ్ కి. థ్యాంక్ యూ కార్తిక్. సార్, రాష్ట్రంలో ఒక పెద్ద బాంబే పేలిందని చెప్పొచ్చు విశాఖ తీరంలో. డ్రగ్స్. మీరు అచ్చబండలో కూడా చెప్పారు. రాష్ట్రంలో కాదు, యాక్చువల్గా అది దేశానికే బాంబు. అవునవును, అంటే ఆ సైజ్ అలాంటిది. అది టీ స్పూన్ లో కాదు, టన్నుల్లో వచ్చింది ఈసారి. సో నాకు అర్థం కానిది, ఈ నేషనల్ మీడియా ఎందుకు సార్ సైలెంట్ గా ఉంటుంది? అదే అర్థం కావడానికి ఉంది. నేషనల్ మీడియా ఇస్ మేనేజ్డ్ బై మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అది అసలు మొత్తం హెడ్లైన్స్ మ్యాటర్ అది. పైగా రైట్ చేసింది ఎవడో సిబిఐ. సిబిఐ రైట్ చేస్తే కూడా మరి నేషనల్ మీడియాకి ఎక్కలేదంటే అది అంతే. జగన్ అన్డౌటెడ్లీ. సార్, ఇది ఓకే, కానీ ఇది జనరల్ గా ఈ నార్కోటిక్స్ ఇలాంటి పెద్ద పెద్ద వ్యవహారాలన్నీ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ పరిధిలోకి వస్తాయి కదా. ఇది ఫస్ట్ అవును. మన డ్రగ్స్ అనేది ఇంత భారీ ఎత్తులో రావడం మన రాష్ట్రంలో ఫస్ట్ టైం కాదు. సంవత్సరం క్రితం మీకు గుర్తుంటే విజయవాడ సత్యనారాయణపురం ప్రశాంతంగా ఉండే ఒక ఏరియాలో కూడా కాశీ ట్రేడింగ్. అవును, టాల్కమ్ పౌడర్ పేరుతో వచ్చింది డ్రగ్స్. అప్పుడు కూడా సౌండ్ వచ్చింది 2 రోజులు, తర్వాత ఇప్పటి వరకు దాని మీద ఆచూకీ కూడా లేదు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎందుకు సార్ సైలెంట్ గా ఉంటుంది? కొన్ని మాట్లాడలేమమ్మా. అంతే అంటారు. సైలెంట్ గా ఉన్నాం నిజం. అది ఎక్కడో 10 గ్రాములు దొరికితే ఆడి గురించి 100 రోజులు రాస్తారు మీడియాలో. మరి ఇక్కడ కిలోలు కూడా కాదు, టన్ను లెవెల్కి వెళ్ళిపోయింది. అయినా సరే మౌనం, నిశ్శబ్దం. కనీసం ఇప్పుడు డైరెక్ట్గా సిబిఐలు వచ్చి పట్టుకున్నారు. మరి పట్టుకున్న తర్వాత కూడా నేషనల్ మీడియా స్పందించట్లేదు. కానీ బట్ అంత క్లియర్గా పట్టుకున్నారు కాబట్టి ఈజీగా వదిలేస్తారని నేను అనుకోను ఈసారి. ఓకే. ఈసారి చాలా జాగ్రత్తగా వినాలి మీ మాటలు, దేనికంటే చాలా అంటే మనం కూడా ఆచితూచి మాట్లాడాలి కదా. అవునవును. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇందుగలడందు లేదని సందేహం కలదు. రైట్. సార్, ఈ బ్రెజిల్ ఎక్కడ ఉన్న దానికి ఎక్కడో గ్లోబిక్ అవతల ఉన్న సౌత్ అమెరికాలో ఉన్న దేశం బ్రెజిల్లో తేలింది అని మీరు కూడా చాలా సార్లు చెప్పారు గత 2 రోజులుగా. అసలు ఈ బ్రెజిల్ కనెక్షన్ గుట్టు రట్టి ఏంటి? అసలు ఈ వెనకాల ఉన్న ఆ, రహస్యం ఏంటి బ్రెజిల్ కనెక్షన్? అంటే ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నికైనప్పుడు విజయసాయి రెడ్డి అతనికి ట్వీట్ పెట్టాడు. అసలు వీడికి ఆ బ్రెజిల్ ప్రెసిడెంట్కి సంబంధం ఏంటి అని అప్పుడు నవ్వుకున్నా నేను. ఏంట్రా బాబు, వీడికి బ్రెజిల్ ఆడికి కూడా పెట్టేసాడేంటి, కనీసం అక్కడికి వెళ్ళి అభినందించలేదు, ఫోటో పెట్టలేదు ఆడితో, బట్ ట్వీట్ పెట్టాడు. వీడెవడో ఆడికి ఎలా తెలుస్తుందని అనుకున్నా, నవ్వుకున్నాం. కానీ దీని వెనకాల ఇంత ప్లానింగ్ ఉండి ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇది ఒక ఇంటర్నేషనల్. ఇప్పుడు ఈ సినిమా నువ్వు ద క్వీన్ ఆఫ్ ద సౌత్ అని నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఇదివరకు ఎప్పుడో కొంచెం బిట్లుగా చూసా. ఐ కుడ్ రికలెక్ట్. క్వీన్ ఆఫ్ ద సౌత్ నెట్ఫ్లిక్స్లో 5 పార్ట్స్ వచ్చింది. సో అందులో సరే, ఒక లేడీ ఏదో లవర్ని చంపేస్తే ఎలాగ డ్రగ్ క్వీన్ అయింది. అది మెక్సికోలో టెకీలా డ్రింక్ ఉంటుంది కదా, యూ మైట్ బి నోయింగ్. ఆ టకీలా డ్రింక్ ఆల్కహాల్ బ్రూవింగ్లో డ్రగ్స్ ఇలాగే ఈస్ట్లోనే డ్రగ్స్ కలిపి స్మాల్ పోర్షన్లో వాడతారు అందులో. సో ఇప్పుడు నాకు ఉన్న ఒకగానొక సందేహం ఏంటంటే, వీళ్ళు క్రూడ్ ఫార్మ్ ఆఫ్ ది సే ఓపియం ఆర్ వాట్ ఎవర్ ఇస్ ద పర్టికులర్ థింగ్, కోకైన్ కావచ్చు, ఓపియం కావచ్చు, బిఫోర్ ద ఫైనల్ ప్రాసెసింగ్ అంతా అవ్వక ముందు మేబీ టు సమ్ ఎక్స్టెంట్ క్రూడ్ ఫామ్లో ఈ ఈస్ట్లో కలిపి ఇక్కడికి తీసుకొచ్చి ఆ ఈస్ట్ని ఇదికే లోకల్లో తయారయ్యే మద్యం అంతా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్దే బేసిక్గా.
సో ఈ గ్యాంగ్ ఆ మద్యం తయారీలో ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఆ స్టేజ్లో వాడే ఫర్మెంటేషన్ ప్రాసెస్లో అంటే ఎక్కువ మొలాసెస్ ఏదైనా సరే ఫర్మెంటేషనే కదా, ఎనీ కార్బోహైడ్రేట్ యూ హ్యావ్ టు స్టార్చెస్ నుంచే మనకి ఇది వస్తుంది, లేదంటే షుగర్స్ నుంచి వస్తుంది ఫెర్మెంటేషన్. సో ఆ ఫెర్మెంటేషన్కి ఈస్ట్ కావాలి. సో ఆ ఈస్ట్ ఈ డ్రగ్స్ కలగలిపిన అంటే ఫైనెస్ట్ ఫామ్ అంటే డ్రగ్ ఇట్ బి టూ ఎక్స్పెన్సివ్. ఈ క్రూడెస్ట్ ఫామ్లో తీసుకొచ్చి ఈ డిస్టిలేషన్ ప్రాసెస్లో కలిపి ఆ మద్యాన్ని అమ్మితే ఒకసారి ఈ నార్కోటిక్స్కి ఇది అలవాటు పడినాడు, ఇట్ ఈస్ టూ డేంజరస్. కానీ వాడు నెక్స్ట్ డే వీడు 200 కమ్మినా, చిన్న క్వార్టర్ 225 కమ్మినా, రాత్రి కొంచెం లేట్గా వెళ్తే 250 కమ్మినా, ఆడు చచ్చినట్టు అది తాగకపోతే ఆడు బుర్ర పని చేయదు. నీకు డ్రగ్ ఎడిక్షన్ చూస్తావు కదా, బట్ అల్టిమేట్గా యువత నిర్వీర్యం అవుతుంది. ఆర్ నడి వయసు వాళ్ళు కూడా ఎందుకు పనికి రాకుండా పోతారు. ఈ హాస్పిటలైజేషను, ఈ లివర్లు కిడ్నీలు పోవటం, ఇవన్నీ ఇటువంటి సేల్స్ పెంచుకోవటానికి ప్రజల రక్తాన్ని తాగుతున్న ప్రాసెస్లో భాగంగా వాడుతున్నారు అనే అనుమానం కూడా నాకు కొంతమంది సైంటిస్టులు, రాజుగారు పర్హాప్స్ దిస్ దే మైట్ బి డూయింగ్. ఎందుకంటే 25 టన్నులు ప్యూరెస్ట్ ఫామ్ అయితే అసలు నో కంట్రీ కెన్ హ్యాండిల్ దట్ మచ్ క్వాంటమ్. జనం అందరూ కూడా డైలీ అంత కొంత డోస్ తీసుకున్నా సరే 25 టన్స్ ఇస్ టూ మచ్ క్వాంటిటీ. సో అంత క్వాంటిటీ ఇప్పుడు దాకా ప్రపంచ చరిత్రలో ప్యూరెస్ట్ ఫామ్ అయితే వాడారు. సో దెర్ ఆర్ టూ ఆల్టర్నేటివ్స్ కార్తిక్. ఒకటి, ఇందులోంచి అగైన్ దే కెన్ సెపరేట్ ద డ్రగ్. సో కెమికల్ ప్రాసెస్లో దే కెన్ ఎలిమినేట్ ద ఇంప్యూరిటీస్ ఇన్ దిస్ ప్రాసెస్ ఈస్ట్ అండ్ పుల్ అవుట్ ది డ్రగ్. ఎందుకంటే ఎనీ టూ సబ్స్టెన్సెస్ కలిపితే ఫిజికల్గా కలపచ్చు, కానీ కెమికల్గా అవి కలవు. ఎస్పెషల్లీ ఈస్ట్ కెనాట్ మింగిల్ విత్ ఎనీ అదర్ కెమికల్ సబ్స్టెన్స్. సో దాన్ని సపరేట్ చేసి ఆ 25 టన్నుల్లో 1 టన్ను 2 టన్నులో ఉండొచ్చు. దాన్ని లేదా డ్రగ్ కంపెనీకి తీసుకెళ్ళి ప్రాసెసింగ్ చేసుకుని సపరేట్ చేయొచ్చు. లేదు బల్క్ ఫామ్లో అంటే ఈస్ట్లో కలిపారు కాబట్టి, అంటే గతంలో టాల్కమ్ పౌడర్లో కలిపి తెచ్చినట్టున్నారు, ఇప్పుడు ఈస్ట్ వాడారు కాబట్టి డ్రైడ్ ఈస్ట్ అని, ఈస్ట్ కూడా ఉంది అందులో కాబట్టి ఈ పోర్షన్ని సపరేట్ చేసుకుని ప్యూర్ ఫామ్లో అమ్మటం వన్ థాట్. పర్హాప్స్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళే చేస్తున్నారు కాబట్టి ఆ లిక్కర్లో కలిపి ప్రజల్ని మద్యానికి, డ్రగ్స్తో కలిపిన మద్యానికి బానిసలుగా చేసి వాళ్ళ రక్త మాంసాలని వీళ్ళు సొమ్ముగా మార్చుకోవడానికి వాడుకుంటున్న ప్రక్రియగా కూడా మనం చూడవచ్చు. బట్ ఇదంతా చేయాలి అంటే ఒక సాధారణ మానవుడి వల్ల కాదు. ఆ లిక్కర్ ట్రేడ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది జగద్విదితం. సో ఆ లిక్కర్ ట్రేడ్కి హ్యాండిల్ చేయగలిగిన, అంటే ఇంత వాల్యూమ్ని తీసుకొచ్చి హ్యాండిల్ చేయగలగటం మామూలు విషయం కాదు. హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ ఈ రాష్ట్రానికి వచ్చింది అంటే హ్యాండిల్ చేయగలిగినోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తప్ప ఇంకొకటి అయ్యే అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏదైతే ఒక కంపెనీని పావుగా వాడుకున్నారో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్, జే గ్యాంగ్ అను, వాళ్ళు ఇమ్మీడియట్గా మడ్స్లింగింగ్ మొదలుపెట్టారు. వీళ్ళు పురంధరేశ్వరి గారి వియ్యంకుడి కంపెనీ అని పచ్చి అబద్ధాలు సాక్షిలో రాసుకున్నారు పెద్ద తాటికాయంత అక్షరాల్లో. అండ్ కుక్కలు కావాలరా అంటే పోలీసులు వచ్చేసారు. ఎవడొచ్చాడు? పోలీసు కూడా పోనీ ఎస్ఐని పంపాడా? కుక్కల్ని మామూలుగా కానిస్టేబుల్ తీసుకెళ్తారమ్మా ఎక్కడైనా. పోలీస్ శాఖలో డాగ్ ట్రైనర్స్ ఆర్ ఓన్లీ అట్ ద మోస్ట్ హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్. ఈవెన్ ఎస్ఐ కూడా పోలీస్ కుక్కల్ని ట్రైన్ చేయడు. అది సింపుల్ కామన్ సెన్స్ పాయింట్. ఇక్కడ పోలీస్ కుక్కల్ని పంపమని అడిగారు, అందుకని మేము వెళ్ళామంటే పోలీస్ కుక్కల్ని పంపమంటే కమిషనర్ ఆఫ్ పోలీసు
ఈ సీనియర్ ఐజీ ర్యాంకు ఆయన వెళ్తాడా? అక్కడ క్లియర్గా మాకు అబ్స్ట్రక్షన్ కలగజేయాలని చూశారు పోలీస్ అధికారులు అండ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అని చెప్పి చాలా కేటగారికల్గా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు. ఏదో టెక్నికల్ వర్డ్ వాడారులే, దాన్ని అంత పట్టించుకోక్కర్లేదు. మేమేదో కుక్కలను పిలిస్తే మేము వెళ్ళామని చెప్పి పుసుక్కున చీప్గా మాట్లాడటం ఇదంతా చూస్తే ఒక ఐజీ స్థాయి అధికారి కుక్కను రమ్మంటే ఈయన వెళ్ళిపోయాడంటే నీకు అర్థమైపోలే. పెద్ద డిస్కషన్ ఉంది ఇందులో. మరో భుజాలు తడుముకుంటున్నారు. మరి నిజంగా నువ్వు అన్నట్టు నేషనల్ మీడియా కళ్ళు మూసుకున్నట్టు మరి ఇప్పుడు ఒక 30 కోట్లు 40 కోట్లు కేజ్రీవాల్కి అందిన దాంట్లో కూడా నిన్న ఆయన్ని సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే దీన్ని తీగలాగితే ఈజీగా డొంక దొరికేస్తుంది. సో దే కెన్ ఈవెన్ అరెస్ట్ పర్హాప్స్ ఇఫ్ దే సీరియస్లీ వాంట్ టు అరెస్ట్. సార్ ఇక్కడ ఇంకొక చిన్న అనుమానము, మీకు గుర్తుందో లేదో, గతంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పారని రాజ్దీప్ సర్దేశాయి గారు బయట పెట్టారు. ఏమని? దేశంలో అన్ని రాష్ట్రాలకు నేనే ఎన్నికలు ఫండ్ చేస్తాను అని. ఇద్దరు అంటే హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ మొన్నటి దాకా కలకలం సృష్టించాయి. ఇదేమన్నా లింకేజ్ ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? అంటే మరి కేసీఆర్ గారు ఎంత రుచి పనులు చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. డబ్బుల విషయంలో సార్, అంటే ఫండింగ్ చేయాలంటే ఇప్పుడు 50 డబ్బులు వచ్చి ఉండొచ్చు ఆయనకి, హైదరాబాద్లో డబ్బులు అయితే వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఒక 1000 కోట్లతో ఆయనకి ఏదో బాండ్ల ద్వారా వచ్చిందని కూడా ఆ పార్టీకి చూసాం. సో మరి ఏదైనా అష్యూరెన్స్ ఇచ్చి ఉండొచ్చేమో కానీ ఇలాగ ప్రజల రక్త మాంసాలతో ఆడుకునే వ్యక్తి డెఫినెట్గా చంద్రశేఖరరావు కాదనేదే నా ప్రగాఢ విశ్వాసం. దానికి యూ హ్యావ్ టు బి టోటలీ ఇన్హ్యూమన్. కేసీఆర్ ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. హీ వాజ్ నెవర్ ఇన్హ్యూమన్. ఇన్హ్యూమన్ ఎవడరా అంటే ఇంకెవడు వాడు మన ప్రస్తుత అది ఓకే, పేరు చెప్పని అవసరం లేనివాడని. మనకి సినిమాలో ఉంటది కదా హ్యారీ పాటర్ లో, యు నో హూ అన్నట్టు చెప్పాలేమో. అంతే. సరే, ఇది అసలు బ్రెజిల్లో రాయబారి మీద కూడా మీరు కొన్ని ఆరోపణలు చేసినట్టున్నారు. అది నేను చేయలే, సోషల్ మీడియాలో చూశాను కానీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ మీద మనకెందుకు, అది పద్ధతి కూడా కాదు. ఏదో రొటీన్లో ఆయన ఎప్పుడో పరీక్ష పాస్ అయ్యాడు, అనుకోకుండా ఆయన బ్రెజిల్ వెళ్ళాడు. సో బ్రెజిల్ వెళ్ళిన తర్వాత సరే మన వాళ్ళు కూడా బ్రెజిల్ వెళ్ళి ఉంటారేమో తెలియదు. బట్ ఐ డోంట్ థింక్ అట్ దట్ లెవెల్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ లెవెల్లో పర్హాప్స్ ఏమో అసలు ఆయనే అలర్ట్ చేసాడేమో వీళ్ళు ఏదో చేస్తున్నారా బాబు అని. అది కూడా ఉండుండొచ్చు. యాజ్ అన్ ఆఫీసర్ ఈ వుడ్ హావ్ అలర్టెడ్. సో అందుకనే రైడ్ చేసి పట్టుకొని ఉండొచ్చు. ఇంటర్పోల్ నుంచి వచ్చింది అన్నారు కదా ఇన్ఫర్మేషన్, ఇంటర్పోల్ నుంచి వచ్చింది అన్నారు. ఎందుకంటే ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చి టెస్ట్ చేసి దొరికేసిన తర్వాత పైగా వాళ్ళు కూడా లేదు వర్షం పడితే ముందు అర్జెంటుగా దీన్ని లోపలెట్టని చెప్పి కూడా కొంచెం గొడవ చేశారట ఎవరో ఆ కంపెనీ అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా. అదేం తప్పదు బాబాయ్ అని చెప్పి వాళ్ళు నీట్గా వర్షం వస్తే చూద్దాంలే అని చెప్పి ఆ శాంపుల్స్ తీసుకుని చేశారు. లేదంటే ఏదో అగ్ని ప్రమాదానికి అది గురైపోయేది అక్కడ. వెంటనే శాంపుల్స్ తీయటం మంచిదని, తర్వాత ఎందుకన్నా మంచిదని చెప్పి ఆ పోర్ట్లో ఉంటే రిస్క్ అని చెప్పి దాన్ని కూడా వేరే ప్రాంతానికి తరలించడం కూడా జరిగింది. సో డెఫినెట్గా ఈసారి అయితే సీరియస్గానే ఉంటుంది వ్యవహారం అనేది నా భావన. సార్, అంటే ఈ పెద్ద పెద్ద కంటైనర్లో డ్రగ్స్ అనగానే నాకు సైంధవ్ సినిమా గుర్తుకొచ్చింది. సినిమాలు చూసి ఇక్కడ ఇన్స్పైర్ అవుతున్నారా, లేదా ఇవి చూసి సినిమాల్లో తీస్తున్నారా ఏంటి సార్? మీకు సినిమా వాళ్ళతో కూడా మంచి లింకులు ఉన్నాయి కదా, మీకేమనిపిస్తుంది? కరెక్టే, సైంధవ్ సినిమాలో దొరుకుతుంది కదా, దాన్ని ఏదో కాల్ చేస్తారు కూడా. కరెక్టే, ఏదో కాల్ చేయాలని చూస్తే సైంధవుడు వెళ్ళి అడ్డుపడతాడు హీరో. అదంతా కంటైనర్ గురించే కదా? అవును, కరెక్ట్. అంటే వీళ్ళు ఇంతకుముందు ఇలాంటి కంటైనర్లు చాలా తెచ్చారు, ఇప్పుడు దొరికారు, అంతే తేడా. దొరకలా, అప్పుడు ఒకసారి దొరికారు, దాన్ని ఏదో క్యామోఫ్లేజ్ చేసి మళ్ళీ స్కీమ్ మార్చి ఒక పెద్ద ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్ కంపెనీని పావుగా వాడుకొని
ఇదంతా చేశారు. దొరికితే ఇదిగో చూసారా పురంధేశ్వరి గారు. దొరకకపోతే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుని వీళ్ళ వ్యాపారాలు, జనాలను చంపే వ్యవహారాలు చేసుకుంటూ ఉంటారు. సార్ అంటే లూప్ అని కాదు కానీ అనేక మార్లు వచ్చాయి ఇలాంటివి. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ఎంతో గురుతర బాధ్యత ఉంటుంది కదా. డ్రగ్స్ అంటూ ఒక్కసారి ఎంటర్ అయితే యువత మళ్ళీ వెనక్కి రావడం ఉండదు కదా. ఎంటర్ ద డ్రాగన్ లాంటిది. అంటే ఇంకా ఇంకాస్త కాదు, చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి సమయం కదా. ఎందుకు అంత డెఫినెట్గా ఎవరో కూడా, ఏ ప్రజాప్రభుత్వం కూడా ఇటువంటి దారుణాన్ని క్షమించరు. దీని వెనకాల ఉన్నది ఎవరైనా కావచ్చు. నా ఉద్దేశంలో ఆ పొటెన్షియల్ ఒక్క జగన్మోహన్ రెడ్డికి ఉందనేది నా ప్రగాఢ విశ్వాసం. వీళ్ళన్నీ అతని వైపే చూపెడుతున్నాయి. కానీ అతనున్నా ఇంకెవరున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓంట్ టాలరేట్ అనేది నా విశ్వాసం. ఓకే. మీకు గుర్తుందో లేదో, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైట్ ఛాలెంజ్ అని బాగా అవేర్నెస్ తీసుకొచ్చారు ప్రజల్లో. మీరేమన్నా అంటే మన రాష్ట్రంలో ఎవరు ఇప్పటివరకు అటువంటిది తీసుకోలేదు. గంజాయి కేసులు ఇన్నున్నా ఇది రెండోసారి ఇది డ్రగ్స్. అంటే సంవత్సరం ముందు సత్యనారాయణపురంలో కూడా పెద్ద పెద్ద ఒకటి బర్స్ట్ అయింది, పెద్ద అంశం. ఎందుకు మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు వైట్ ఛాలెంజ్ అనే దాన్ని ప్రస్తుతం అధికారంలో ఉన్న వాడికి సవాలుగా విసిరి ప్రజల్లో ఎందుకు అవేర్నెస్ తీసుకురాలేకపోతున్నారు? అదే ఇప్పుడు తీసుకుని రావాలి. మరి గతంలో అది వచ్చినప్పుడు ఏదో నేను కూడా ఏదో 2-3 రోజులు గట్టి అలర్ట్ చేసిన తర్వాత ఇతర ఆగడాలు ఎక్కువైపోయి ఆటల గురించి మాట్లాడుకుంటాలోనే సరిపోయింది. బట్ ఇప్పుడు డెఫినెట్గా దీన్ని సీరియస్గా టేకప్ చేయవలసిన మ్యాటర్. ప్రజలకి హెచ్చరికలు జారీ చేయాలి. తుఫాన్ వచ్చినప్పుడు పోర్ట్లో ఎలాగైతే ప్రమాద సూచికలు ఎగరేస్తారో 1వ నెంబర్, 3వ నెంబర్, 5వ నెంబర్ అంటారు కదా, అలా ఇప్పుడు ఈ విషయం మీద, ఈ డ్రగ్స్ విషయం మీద, ప్రజలకు జరుగుతున్న ఈ విధ్వంసం మీద డెఫినెట్గా అందరినీ కూడా అలర్ట్ చేయాలి. వాళ్ళు అప్పుడే నిన్న తెలుగుదేశం మీద రివర్స్లో మొదలుపెట్టారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనుకున్నాము, తెలుగు డ్రగ్స్ పార్టీ అని, ఇలా రకరకాలు. అంటే ముందే మడ్స్లింగింగ్ దొరికేశారు, ఆందోళనలో ఉన్నారు. సో ముందే మడ్స్లింగింగ్ ఇలా మొదలుపెట్టారు. కానీ పీపుల్ ఆర్ స్మార్ట్. అంత చేసే పొటెన్షియల్ ఎవరికి ఉందన్నది అర్థం కాని స్థితిలో అయితే ప్రజలు లేరు. సో కాబట్టి డెఫినెట్గా దేర్ వుడ్ బి యాక్షన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇక్కడ స్టేట్లో ఎవరు చేయగలిగేది ఏమీ లేదు. ప్లస్ కంచె జర్మేసిందనే అభియోగాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి స్టేట్కి సంబంధం లేదు కాబట్టి సెంటర్ హ్యాస్ టు టేక్ కేర్. లేదంటే ప్రజలు ఊరుకోరు. చెప్పండి సార్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, తెలుగుదేశం వైపు వేలు చూపెడతాడు. ఈ సమయంలో ఎస్, ఎనీ పొలిటికల్ పార్టీ హ్యాస్ టు ఆన్సర్ ది అపోజిషన్ పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. సో తన పార్ట్నర్ మంచివాడని, తన అపోనెంటే ఈ డ్రగ్ ఇంపోర్ట్ చేశాడని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత, ఆర్ ఎవరు తీసుకొచ్చాడో అని తెలియజేయవలసిన బాధ్యత డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, విచ్ ఈస్ బీయింగ్ రన్ బై భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏ అని మనం అనుకున్న మంత్రులందరూ ఇల్లే ఉన్నారు. ఇంకెవడో బయట మంత్రి కూడా లేడు నాకు తెలిసి. ఎవడో 1-2 ఉంటారేమో. ఎవరో చిన్న పార్టీలో 1-2 ఉండి ఉంటారు 80 మందిలో. సో లిటరల్లీ దేర్ ఈస్ నోబడీ. కాబట్టి ఇది మనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కూటమి మీద జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి సశాస్త్రీయంగా ఎంక్వైరీ చేసి ఎవడు ఈ డ్రగ్స్ వెనుక ఉన్నాడు అనేది తేల్చి చెప్పవలసిన అవసరం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంది. అది చెప్తారని అనుకుంటున్నాను. చెప్పకపోతే ఇట్ విల్ గివ్ ఎ రాంగ్ మీనింగ్. వైసీపీ వాళ్ళు రెచ్చిపోతారు. ఎవరిగో మీ పార్ట్నరే దొంగ అన్నట్టుగా మాట్లాడతారు. సో ఇట్ హ్యాస్ టు బి ఆన్సర్డ్. ఎ వెరీ క్విక్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. ఏముంది ఆ కంపెనీ వాళ్ళని తీసుకెళ్ళి
చెప్పరా అని ఓ పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే బాబు వాళ్ళు తెచ్చుకున్నారని చెప్పేస్తాడు. అంత కష్టమేం కాదు. ఎందుకంటే ఆ కంపెనీకి ఇది హ్యాండిల్ చేసి అంత శక్తి సామర్థ్యాలు కానీ అవసరం కానీ లేదు. ఇట్స్ A+ రేటెడ్ కంపెనీ ఫైనాన్షియల్లీ. ఇట్స్ ఎ వెల్ మేనేజ్డ్ కంపెనీ. వాళ్ళు కూడా బేసిక్గా మంచి వాళ్ళే. సో కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, చేసి శక్తి సామర్థ్యాలు లేవు. ఆసక్తి ఒకవేళ ఉన్నా శక్తి సామర్థ్యాలు అయితే లేవు. కాబట్టి ఆ ఆసక్తి శక్తి ఉన్నది ఒక్క జన సమ్మోహనుడని తనకు తాను చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎస్, అది అఫీషియల్గా బయటికి రావాలి. ఇప్పుడు ఇది అంతే. వివేకం మర్డర్ కేసు వాళ్ళు మర్డర్ చేసేసి ఎలా తోస్తారు చూసావా, నారాసుర రక్త చరిత్ర అని. అలాగే అప్పుడు ఆయన మీద తోశారు. ఇప్పుడు పురంధరేశ్వరి గారు కుటుంబం అది ఇది అని చెప్పి నీలాప నిందలు వేస్తున్నారు. రైట్. దట్స్ ఆల్. సార్, మీకు రాజకీయాలు కొత్త కాదు, ఎన్నో దశాబ్దాలుగా సునిశ్చితంగా గమనిస్తున్నారు. ఇటువంటివి ఏదైనా జరిగినప్పుడు కేంద్రంలో ప్రతిపక్ష పార్టీలు గబాలను క్యాష్ చేసుకుంటాయి. కానీ విడ్డూరం ఏంటో కానీ కాంగ్రెస్ పార్టీ కూడా సైలెంట్ గా ఉంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గొడవలు వాళ్ళు ఉన్నారమ్మా. ఇప్పుడు ఎలక్షన్స్లో దానిలో వచ్చింది మన రాత్రి బయటికి. వాళ్ళ గొడవలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ అయిపోయినాయి, మరో మాకు రైలు టికెట్లు కూడా డబ్బులు లేవని వాళ్ళు ఉన్నారు. సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఇమ్మీడియట్లీ. పర్హాప్స్ బై నౌ దే వుడ్ హావ్ ఆల్సో క్వశ్చన్. డెఫినెట్గా క్వశ్చన్ చేస్తుంటారు, డౌట్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని వాడుకోవచ్చు, నాకేమో డౌట్ లేదు. ఓకే. ఇంకొకటి అండి, నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ గూగుల్లో సెర్చ్ చేస్తే రా మెటీరియల్ ఫర్ కొకేన్ అంటే కోకో లీవ్స్ అని ఉంది. వెంటనే నాకు వచ్చింది భయంకరమైన ఒక డౌట్. ఏంటంటే మన రాష్ట్రంలో ఎలాగో గంజాయి పండుతోంది, కోకో పంట కూడా గట్టిగా ఉంది. ఇదే కనుక కేంద్ర ప్రభుత్వం కనుక గట్టిగా అరికట్టకపోతే భవిష్యత్తులో, అంటే టచ్ వుడ్ జరగకూడదనే కోరుకుంటున్నాను, ఈ మాదక ద్రవ్యం మన రాష్ట్రంలోనే పండించి ఎగుమతి అయ్యే ప్రమాదం లేదంటారా? అంటే ఇప్పుడు జరగట్లేదని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అంత సీరియస్గా అడిగావు? అంటే ఇంపోర్ట్ అవుతోంది, ఇక్కడి నుంచి నీ ఎక్స్పోర్ట్. మొహం, గంజాయి ఎక్స్పోర్ట్ అవుతుంది ఆంధ్ర అదే ఓకే నుంచి. సార్, నేను చెప్తుంది అది కాదు, ఇప్పుడు వస్తున్న కోకేన్. ఆ, ఇది ఒక అతి పెద్ద జాతీయ విపత్తు ఇది. ఈ జాతీయ విపత్తుని డెఫినెట్గా సీరియస్గా తీసుకుంటారు. తీసుకోకపోతే ఆ సిబిఐ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి ఇంత మెరుపు దాడి ఆపరేషన్ నిర్వహించేవారు కాదు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ది సీరియస్నెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి యాక్టివిటీస్ మీద. సో కాబట్టి ఆ చర్యలు గట్టిగా ఉంటాయి, అనుమానం లేదు. ఓకే. గంజాయి ఇక్కడి నుంచి బంగ్లాదేశ్కి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది కొందరు పెద్దల సహకారంతో అనేది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. సార్, మనకి తెలంగాణ ఎన్నికల ముందు సడన్ గా కాళేశ్వరం పగుళ్ళు అది అనుకోకుండా అది కేసీఆర్ గారికి బాగా దెబ్బైంది. ఈ ఆ, కొకైన్ వ్యవహారం కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వంలో ఎలక్టోరల్ బాండ్స్ కూడా చాలా పెను సంచలనమైంది. ఈ రెండు కూడా అటువంటి వాటితో పోల్చదగిలిందేనా? ఎలక్టోరల్ బాండ్స్ అంటే అది అది పార్లమెంట్ అప్రూవ్ చేసిన చట్టం ప్రకారం చెవులు ఇచ్చుకున్నారు. సో దాని గురించి ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎలక్టోరల్ బాండ్స్. కానీ ఈ ఇష్యూ అన్నది ఇప్పుడు ఒకటి, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి రెడీగా ఉన్నారు. ప్రతిపక్షం నెగ్గడానికి రెడీగా ఉందా లేదా అనేది ప్రశ్న. కొంచెం వింతగా ఉండుండొచ్చు నా సమాధానం. ప్రజలు ఓడించడానికి రెడీగా ఉన్నారు, నెగ్గడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉందా? నెగ్గడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉన్నప్పుడు ఈ ఇష్యూని సీరియస్గా టేకప్ చేయాలి. అంటే ఆ, మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక వర్గం మీడియా బాగా కోడేకి వస్తుంది, మరొక వర్గం మీడియా మాది కాదు అవతల వాళ్ళదే అని చెప్తుంది. కానీ ప్రజా గొంతుకులు అనపడేటువంటి ఒక మేధావి వర్గం నిద్రపోతున్నారు అనుకోండి, కానీ ఇటువంటి సమయంలో కూడా ఎందుకు మేల్కొనట్లేదు? ఎవరన్నా తట్టి లేపాలా వాళ్ళని? అంటే మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేస్తారమ్మా ఫిజికల్గా. ఇప్పుడు నేనే ఉన్నాను, నన్నే ప్రాక్టికల్గా చంపాలని చూశారు.
ఏదో లక్కీగా వీళ్ళిద్దరు పెద్దోళ్ళ దయ వల్ల నేను బయటపడి నేను నా పోరాటం ఆపలేదు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన అనునాయులతో ఏ పార్టీలో అయినా బ్లాక్ షీప్ ఉంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒకళ్ళిద్దరు బ్లాక్ షీప్ని పట్టుకొని నాకు కూడా ఇంకా సీట్ రాకుండా శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు అతను. సో అతని ప్రయత్నం అతను చేస్తాడు. మాట్లాడే వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం, ఆ గొంతు నొక్కే ప్రయత్నం ఫెయిల్ అయ్యాడు కాబట్టి నన్ను రాకుండా, టికెట్ రాకుండా ఎలా ట్రై చేయాలని కూడా అతను చాలా విశ్వసనీయంగా ట్రై చేస్తున్నాడు. సో 100% అతను సక్సెస్ అవ్వడం, నన్ను డిస్క్వాలిఫై చేయాలని ప్రయత్నించాడు. అతను ధనంతో దొంగ కేసులు పెట్టి అయితే కుదిరితే చంపుదాం, లేదంటే అట్లీస్ట్ దేశ రాజద్రోహం అని చెప్పి కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉండాలని చెప్పి చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నాకు సెక్యూరిటీ రాకుండా చూడాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ అని ట్రై చేశాడు. ఇదే కాకుండా తెలంగాణ లోకల్ అప్పుడు ఆ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రన్ ఎవడో ఉండేవాడు, అతనితో దొంగ పోలీసులను తీసుకొచ్చి నన్ను కిడ్నాప్ చేసి పట్టుకుపోయి లేపేయాలని ట్రై చేశాడు. సో అన్ని విషయాల్లో కొన్నిసార్లు డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి అనుకోవాలి, లేదంటే ఎవడైనా మనిషి రూపంలో సహాయం చేయాలి కాబట్టి కొంతమంది మనుషుల రూపంలో నాకు సహాయం అందింది. సో ఇప్పుడు కూడా నన్ను పోటీ చేయించకుండా భారతీయ జనతా పార్టీ టికెట్ వేరే వాడికి ఇప్పించే ప్రయత్నం కూడా అలాగే ఫెయిల్ అవుతుంది, అందులో డౌట్ లేదు. కానీ అది ప్రయత్నం మటుకు మానడం. ఈజ్ ఎ కంటిన్యూస్ ఫైటర్ అండ్ ఓవర్ ఆప్టిమిస్టిక్ ఫెలో. సో ఈ విల్ కంటిన్యూ హిస్ ఫైట్. అంటే నువ్వు గొంతు నొక్కుతా అన్నావు కదా, సో మాట్లాడే వాళ్ళది ఎవరినే అతను బెదిరింపులకు పడేవాడు, బెదిరింపులకు పడతాడు. క్యాష్కి పడేవాడు, క్యాష్కి పడిపోతాడు. బెదిరింపులకి క్యాష్కి పడినాడు ప్రయత్నిస్తాడు. ఓకే సార్, మీ టికెట్ విషయంలో మీరు చాలాసార్లు చెప్పారు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని. కొంచెం క్లియర్గా చెప్పండి సార్, అసలు ఏంటి కేంద్ర క్లియర్గా పార్టీ? చెప్పలేమమ్మా, క్లియర్గా చెప్తే బాగోదు. ఓకే. క్లియర్గా చెప్తే బాగోదు, ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి 2 మేజర్ అడ్వాంటేజెస్. ఒకటి, ఇప్పుడు అసలు ఈ పనికిమాలిన వాడి మీద గొంతెత్తిందే నేను 4 ఏళ్ల క్రితం. మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడినా అది వ్యక్తులు కావచ్చు, పార్టీలు కావచ్చు. గత 2.5 సంవత్సరాల ముందు 4కి 2.5కి మధ్యన గ్యాప్లో ఉన్న సంవత్సరంన్నర పాటు నేను ఒక్కడిని తప్ప పార్టీగా కానీ ప్రజల్లోంచి కానీ ఇంకొక వాయిస్ నీకు వినపడితే చెప్పు. ఇంకొక వాయిస్ 2020 ఫిబ్రవరి నుంచి 2021 ఎండ్ వరకు నీకు ఎవడైనా నేను తప్ప మాట్లాడిన వాయిస్ ఉందా? 22, 23 అందరూ ఉన్నారు, పార్టీలో ఉన్నాయి, అందరూ ఉన్నారు. సో అటువంటి వాయిస్కి ఈ పార్టీలో, ఇప్పుడు ఫైట్ చేస్తున్న పార్టీలో టికెట్ రాకుండా చేయగలిగాడు అనుకో, సపోజ్ హైపోథెటికల్గా అనుకుందాం, అది జరగంది కానీ హైపోథెటికల్గా అనుకుందాం. అనుకుంటే అప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద మెసేజ్ దట్ ఈస్ గివింగ్ టు ద పబ్లిక్? సో ఐఎమ్ స్టిల్ అలైన్డ్ విత్ ద పార్టీ హూ హ్యాస్ got Narsapuram under its quota and who has denied the seat to the only fighter who has fought against this Dracula. Ante message, I am still with them. So this Kotami is not against Jagan. Ante ప్రజలకు ఏం అభిప్రాయం వస్తుంది, వీడు కోటేసినా జగన్ కోటేసినా ఒకటే అనే అభిప్రాయం వస్తుంది. సో వీళ్ళకి పడే ఓట్లు కొన్నైనా వేరే పార్టీకి కోపంలోనో అసహ్యంలోనో పండి అనుకో,
ఆడు నెగ్గేస్తాడు. సో దెర్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ ఇఫ్ యూ కెన్ అచీవ్ దిస్. సో దానికోసం డబ్బులకు పడి ప్రకృతి వెధవలు ఉన్న ఈ ప్రపంచంలో ఎంత డబ్బు అయినా అతను ఖర్చు పెడతానికి వెనకాడ్డం. సో ఆ రకంగా హీఈస్ ట్రయింగ్ హిస్ బెస్ట్ టు పర్చేస్ ద పీపుల్. సో ఇప్పుడు చూడాల్సింది, నాకైతే ఏం అనుమానం లేదు, ఐ గాట్ ఆల్ అష్యూరెన్సెస్, బట్ చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన క్యాండిడేట్కి ఇస్తారా, వాళ్ళు కొల్లుడై ఉన్నామని చెప్పి చెప్పకనే ప్రజలకు చెప్తారా, ఆర్ నౌ ద ఫైట్ ఈస్ బిట్వీన్ జగన్ అండ్ యాంటీ జగన్. జగన్ కావాలనుకునే వాళ్ళకి, జగన్ వద్దనుకునే వాళ్ళకి ఫైట్. సో జగన్ కావాలనుకున్న పార్టీకి ఈ టికెట్ వెళ్ళిందని ప్రజలు అపోహపడే అవకాశం ఉంటే అది జగన్మోహన్ రెడ్డికి అత్యంత మేలు చేస్తుంది. ఎందుకంటే యాంటీ జగన్ ఓట్స్ విల్ స్ప్లిట్. నేనంటూ పోటీలో లేకపోతే కనీసం ఒక 10% ఓట్ అయినా స్ప్లిట్ అయ్యి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అతను కావాల్సింది అది. సో ఈ గేమ్, ప్రభుత్వ ఫలితాన్నే తారుమారు చేసే ఈ గేమ్ మేబీ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్కి పడిపోయే వాళ్ళు ఉంటే he might succeed. He might, but it won't. It won't happen, but he will keep trying till the last minute. చూద్దాం, in another 24 hours తేలిపోద్ది. చూద్దాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇంకో 24 గంటల్లో తేలుతుంది. సార్ అది ఒక చిన్న రాష్ట్రం అంతా ఒకటి ఊహించింది ఏంటంటే, ఒకటి మీకు అయితే మీరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారు, లేకపోతే జనసేన తరఫున పోటీ చేస్తారని. కానీ ఇప్పుడు చివరికి అంటే తక్కువగా ఏం చెప్పట్లేదు, అంటే జనాల అంచనా వర్సెస్ రియాలిటీ అన్నట్టుగా చెప్తున్నాను. రియాలిటీ ఏమో యు ఆర్ వన్ ఆఫ్ ద ప్రాబబుల్స్ ఇన్ బీజేపీ. మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది మీ సభ్యత్వం లాంఛనమా ఏంటనేది, ఆ సస్పెన్స్. అసలు ఏంటి సార్, అంటే ఇంతవరకు రావడానికి కూడా కొంత మీ మాజీ ప్రీతమ అధ్యక్షులు వారి పాత్ర ఏమైనా ఉందనుకోవచ్చా? తేలిపోతుంది రాత్రికి. ఓకే, నర్మగర్భంగా చెప్పారు, అర్థమవుతుంది. రైట్, ఓకే సార్. మరి అక్కడక్కడ కూడా దాడులు జరుగుతున్నాయి, జనసేన మీద ఎప్పటికీ దాడులు జరుగుతున్నాయి. మొన్న అందరి మీద సభలో కూడా కొంత సెక్యూరిటీ ల్యాప్సెస్ అవి చూసాము. దారుణం. కొంత ఏంటి, మైక్లే పనిచేయాల, సాక్షాత్తు ప్రధానమంత్రి అక్కడ ఉంటే ఇంకా మామూలు పరిస్థితి ఏంటి? మామూలు మీటింగ్ పెట్టుకోగలరా? ప్రధాని మీటింగ్కే మైకులు పనిచేయకుండా చేయగలిగారు. 4 ఎస్పీలు వచ్చారు ఒకే పొలం వాళ్ళు. ప్రధాని సభలోనే మైకులు పనిచేయకుండా చేయగలిగారంటే అసలు మామూలు ఏం పెట్టుకుంటాడు సభ? మరి ఎలక్షన్ కమిషన్ ఇలాగా అణిచివేతకి గురైనప్పుడే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఆశించినంతగా రెస్పాండ్ అవ్వట్లేదు అనే ఒక టాక్ కూడా ఉంది. మీరు ఏకీభవిస్తారా? అంటే మొదలైంది కదా ఇప్పుడే, మనదేదో ఇంకా మేలో ఉంది. బట్ డెఫినెట్గా అదే చూద్దాం. ఇవాళ రాత్రికి ఎవరు ఎట్టున్నారో అర్థమైపోతుంది, ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఎటుంటుంది అన్నది కూడా బహుశా మన అర్థమవుతుంది. బట్ నాకు తెలిసి దే ఆర్ క్వైట్ స్ట్రిక్ట్, అట్లీస్ట్ రీజనబుల్లీ స్ట్రిక్ట్. దే ఆర్ నాట్ అన్రీజనబుల్ అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇది చెప్పండి, 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే దాదాపుగా ఈ సమయంలోనే అప్పటి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అత్యుత్సాహం ప్రదర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పటాలు నేలకేసి పగలగొట్టేయడం, అటువంటి చాలా చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా, ఎలక్షన్ కమిషన్ ఆదేశించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ప్రచార ఫోటోలు కనీసం తీయడానికి కూడా జంకుతున్నారంటే ఏమనుకోవాలి? అదేనమ్మా, అతనంటే ఎంప్లాయీస్లో అసహ్యం ఉన్నా కూడా ఒక భయాన్ని అతను క్రియేట్ చేయగలిగాడు. ప్రభుత్వ ఎంప్లాయీస్ని ఎవడేం చేయగలడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బొచ్చు పెరగలడా? అయినా సరే ఒక భయాన్ని అతను సృష్టించగలిగాడు. స్టార్టింగ్లో 2 సంవత్సరాల పాటు ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని రోడ్డు ఎక్కకుండా చేయగలిగాడు. ఏదన్నా ఒక్క నాయకుడు రోడ్డు ఎక్కాడని చెప్పగలవరా?
తొలి 2 సంవత్సరాలు నేను తప్ప. నేను ఆ పార్టీలో ఉండి. సోకాల్డ్ ప్రతిపక్షంలో ఎవరైనా గుర్తెచ్చుకో, ఎవరైనా రోడ్డెక్కారా? కరోనా ఉంది జాతర ఎవడన్నా అసలు మాట్లాడారా? వేసేస్తానన్నాడు. ఊర్లోకి రా బాగా ఛాలెంజ్ అన్నాడు, అంత దారుణంగా. సో అతను భయపెడతాడు. సినిమాలో విలన్ దగ్గరికి వెళ్తే పక్కన ఉన్నవాడి మీద ఎవడో క్లయింట్ వస్తే ఏదో కూజావో ఏదో తీసుకుని వాడి నెత్తి మీద కొట్టేసి రే తీసి బయటపడేంటారు అంటాడు. అలాగా నేను మాట్లాడితే నన్ను తీసుకెళ్ళి నన్ను తుక్కు కింద కొట్టేసి ఒక భయం క్రియేట్ చేయాలి. నాకే కాదు ప్రజల్లో కూడా. సేమ్ టిపికల్ సినిమాలో రాయలసీమ ఫ్యాక్షనిజం అంతా చూపెట్టాడు. రోడ్డు మీద హత్య చేస్తారు, ఆడంటే భయపడేలాగా. మనం భయం అంటే ఏంటో చూపెట్టాలని విలన్ గారు పొడి చేస్తూ ఉంటాడు, చూసా రోడ్ల మీద చాలా సినిమాలో చూసాం. సేమ్ అదే క్యారెక్టర్ అతను భయపడతాడు, జనం భయపడతారు, ఎంప్లాయీస్ కూడా అదే ప్రాసెస్లో భయపడుతున్నారు. అంతే, వాళ్ళు ఏమీ చేయలేడు, కానీ దురదృష్టం వాళ్ళు భయపడతారు. కానీ ఎన్నికలప్పుడు చూపెడతారు, అదే జరగబోతుంది. ఓకే తుక్కుగా అతను ఓడిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే సార్, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? మీకు సీట్ రావడం గురించి, అంటే నేను ఇలా అడగకూడదు కానీ 100% కాన్ఫిడెంట్, 100%. ఓకే సార్, కొంచెం కూడా అనుమానం లేదు. ఓకే సార్, రఘురామరాజు గారు, మీ మరికొద్ది గంటల్లో మీ అభ్యర్థిత్వం వెండి తెర మీద రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫ్యూచర్లో పెద్ద రికార్డ్ నెంబర్తోనే గెలవాలి మీరు అని మరోసారి థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్ విషెస్. థ్యాంక్ యూ సార్.